ఈ లడ్డూ వివాదం మీద నిన్న సుప్రీంకోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని అన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చేస్తుందండి. చంద్రబాబు గారి మీద ఏదో చంద్రబాబు నాయుడు గారిని తప్పని కోర్టు ఏదో చెప్పేసింది అన్నట్టు, లడ్డూ వివాదం అసలు లేదన్నట్టు, కల్తీయే జరగలేదని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసేసినట్టు. ఇక వైసీపీ నోటికి అద్దు లేదు కదా, వాళ్ళు మామూలుగా అబద్ధాలను ప్రచారం చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ఇక ఈ అబద్ధాన్ని చాలా వికృత రూపంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే నిజానికి లడ్డూలో నిజంగానే కల్తీ జరగలేదా? సుప్రీంకోర్టు వారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడారా? సుప్రీంకోర్టు అంటే కోర్టుకి ఎంతవరకు, కోర్టు పరిధి ఎంతవరకు కోర్టులకి పరిధులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి? అసలు కల్తీ జరిగిందంటానికి ఆధారాలు ఏమేమి ఉన్నాయి? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సచ్చీలుడు, జగన్మోహన్ రెడ్డి అంత ఇది వివేకానంద, స్వామి వివేకానంద తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ప్రచారం. ఓడి అమ్మ, చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. అయితే నేను ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్తాను. ఫస్ట్ ఇది మొదలుపెట్టే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన మీద ఒక భయంకరమైన కుట్ర అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చుట్టూరా చాలా భయంకరమైన కుట్ర వలపన్ని ఉంది అనడానికి ఈ రోజున జరుగుతున్న ఈ సంఘటనలనే తార్కాణం అండి. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే, ఆయన భారతీయుడని అంతకుముందు ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ గారి. ఆ సినిమాలో భారతీయుడు అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తెలిసిందల్లా రాష్ట్రానికి మేలు చేయటం, ఎవడన్నా తప్పు చేస్తే వాడిని శిక్షించటం, అవినీతి చేయకుండా నిజాయితీగా బతకండి అని చెప్పడం మాత్రం ఆయనకు తెలుసు. అయితే ఆయనకి తెలియని ఒక్క విషయం ఏంటంటే, ఇక్కడ చాలా రూల్స్ మారిపోయి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నేను నిజాయితీగా ఈ భారతీయుడు వనంలో కమల్ హాసన్ ఎలా అయితే నిజాయితీగా ఉన్నాడో అలా నిజాయితీగానే ఉంటాను నేను, ఇక ఏ విధమైన కన్నింగ్ రాజకీయాలు కానీ ఇలాంటి కుట్రలు కానీ నాకొద్దు, నేను నిజాయితీగా పోతాను అనుకుంటూ ఆయన అలా నిజాయితీగానే బతుకుతున్నాడు. కానీ సమాజం మారిపోయిందండి. మీరు గమనించండి, భారతీయుడు 1 సినిమాలో భారతీయుడు అన్యాయం చేశాడని చెప్పి సొంత కొడుకును కూడా చంపేస్తాడు. చంపేస్తే అప్పుడు అందరూ భారతీయుడు అని ట్యాటూలు వేసుకుని భారతీయుడు తోపు దమ్ముంటే ఆపని భారతీయుడికి ఫ్యాన్స్ అప్పుడు. కానీ భారతీయుడు 2 వచ్చేటప్పటికి భారతీయుడి లక్షణాలు ఏం మార్పు లేదు. అతను అలాగే అన్యాయం మీద ఎవడైతే అన్యాయం చేసాడో వాడు శిక్ష పడాలని అదే కంటెంట్తో ఉన్నాడు. కానీ ఈలోపు ఇక్కడ సమాజం మారిపోయింది. భారతీయుడు 1 వచ్చేటప్పటికి ఈ సమాజంలో తప్పు చేసేవాళ్ళు కొద్దిమంది ఉండేవారు, తప్పును వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. కాబట్టి భారతీయుడు 1లో కమల్ హాసన్ గారి యాక్టింగ్ అందరికీ నచ్చేసింది. భారతీయుడు 2 ఫ్లాప్ అయింది, మీకు తెలుసా? సినిమా ఫ్లాపే, ఎవడో చూడలేదు. అలాగే భారతీయుడు 2లో కూడా కమల్ హాసన్ గారికి చివరికి దక్కిన గౌరవం ఏంటంటే చీపుర్లు చెప్పులు పట్టుకుని తరిమేస్తారు బయటికి. ఎందుకు తరిమేశారు అంటే ఇక్కడున్న సమాజం మొత్తం ఇప్పుడు అవినీతిమయం అయిపోయి ఉంది. ఆ విషయం పాపం భారతీయుడు 2లో కమల్ హాసన్ తెలీదు. నిజంగా ఎవడైనా తప్పు చెప్తారో ఆడి శిక్ష పడాలి, ఖచ్చితంగా పోరాడండి అని చెప్పుకుంటూ వస్తే మొత్తం జనం అంతా ఏకమై తరిమేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో, మంచి విషయాల్లో అప్డేట్గా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా గురించి కానీ, లేదా కొత్తగా అప్డేట్ అవుతున్న అప్లికేషన్ల గురించి కానీ, మంచిగా ఉపయోగపడే ప్రతి దాన్ని కూడా ఇమ్మీడియట్గా అప్డేట్ అయిపోతాడు ఆయన. ఈయన అప్డేట్ అవ్వని ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మారుతున్న సమాజానికి తగ్గట్టు కన్నింగ్ రాజకీయాలు చేయాలి, కుట్రపూరిత రాజకీయాలు చేయాలి, తప్పుడు ప్రచారాలు చేయాలి, ఎదుటోడు తప్పు చేయకపోయినా తప్పుడు మనిషిగా క్రియేట్ చేయాలనే అది ఇంకా అప్డేట్ అవ్వలేదండి పాపం పెద్ద ఆయనలో. ఆయన ఇంకా అదే నిజాయితీగా ఎక్కడన్నా తప్పు జరుగుతారో ఇది తప్పు, ఎవడన్నా ఇది చేస్తారా అది నువ్వు చేసేది కరెక్ట్ కాదని సొంతోళ్ళకి చెప్తున్నాడు, బయటోళ్ళకి చెప్తున్నాడు. అయితే సేమ్ టు సేమ్ భారతీయుడు 2లో సొంతోళ్ళు బయటోళ్ళు ఎలాగైతే కమల్ హాసన్ గారి మీద రివర్స్ అయిపోతారో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సేమ్ అలాగే ఉందండి. ఇది ప్రజలందరూ గమనించాలి. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే నిజాయితీగా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది అవినీతి పరులు ఉండటం వల్ల సొంతోళ్ళు కూడా ఆయన నచ్చే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి నాకు మీడియా ఛానల్స్ కొన్ని చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నాయి, సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇదేంటి, సొంత ఛానల్లో అదే మాట, పగోడు ఛానల్లో అదే మాట. నిజమండి, చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారా? ఎదుటోడి మీద కుట్ర పన్నుతారా? ఎదుటోడిని బదనాం చేయనా ప్రయత్నిస్తారా? ఒకసారి మనం ఎవడి మీదన్నా ఒక మాట వేసేటప్పుడు ఆయన గత చరిత్ర కూడా చూడాలండి. ఒక వ్యక్తిని మనం మాట అనేసేటప్పుడు గతంలో ఎప్పుడైనా ఇలా చేశారా, లేకపోతే గతంలో అవతలోడు ఎవడైతే ఉన్నాడో వైసీపీ పార్టీలో ఎవడన్నా మనకు తెలుసు కదా, అతని క్యారెక్టర్ ఏంటి,
గతంలో అతను ఎలాంటి జీవితం, ఎలాంటి పుకార్లు, ఎలాంటి అవినీతి కేసుల్లో ఉన్నాడు, ఒకసారి అది కూడా పరిశీలించాలండి. అయితే కోర్టు పరిధి గురించి ఫస్ట్ మనం మాట్లాడదామండి. ఇప్పుడు కోర్టు పరిధి గురించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చెప్పాను కదండి, ఆయన భారతీయుడు లాంటి వ్యక్తి, నీతి నిజాయితీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటాడు ఆయన. ఇప్పుడు ఒక ఒక గ్రామంలో ఎవడూ రూల్స్ పాటించట్లేదండి. రోడ్లో ఉన్న రూల్స్ అందరూ ఎలా పడితే అలా తిరుగుతున్నారు. అలాంటి రోడ్డు మీద కానీ మనం వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, మనం కూడా ఆ రూల్ని బ్రేక్ చేసైనా తప్పించుకునేలా ఉండాలి. కానీ నేను రూల్ ప్రకారం వెళ్ళిపోతానంటే అవతల రూల్ లేకుండా వచ్చి గుద్దేస్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అలాగే చేస్తున్నారు. ఆయనేమో ఎక్కడన్నా సిద్ధాంతం, నిబద్ధత, విలువలు అనుకున్న ఆయన ఉన్నాడు. ఆయన బదనాం చేయడానికి చాలామంది తయారైపోయారు. చాలా బాధ అనిపిస్తుందండి మనసుకి. అంటే ఇక్కడ ఇక నీతికి న్యాయానికి ఇంకేం విలువ లేదు. కోర్టు నుంచి తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఒకసారి చూద్దామండి. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు, సీఎం కీలక ఆదేశం. అప్పుడే మాకు ఆదేశాలు ఇచ్చేసాడు ఆయన. కోర్టులను ఎవరు విమర్శించొద్దు, కోర్టుల మీద ఎవరు వ్యాఖ్యలు చేయొద్దు, కోర్టు తీర్పుల మీద ఎవరు మాట్లాడొద్దు. అంత గొప్ప వ్యక్తి అయినా, అంత నీతిగా నిజాయితీగా రూల్స్ ప్రకారం బ్రతికే వ్యక్తి అయినా. అయితే ఇదే తీర్పు ఒకవేళ సపోజ్ ఇదే తీర్పు కనుక వైసీపీకి కానీ వ్యతిరేకంగా వచ్చుంటే ఈ పాటి వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి. వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలు ఎలా ఉండదో తెలుసా? సుప్రీంకోర్టు అంటే మోడీ జేబులో సంస్థ. అంటే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసేసారేటి, సుప్రీంకోర్టుతో కూడా ఇలా చెప్పించేశారేటి. అక్కడ ఉన్న జడ్జిలకి అమరావతిలో భూములు ఇచ్చారా, లేకపోతే వైజాగ్లో భూములు ఇచ్చారా, ఎక్కడ భూములు ఇచ్చారని చెప్పి ఇలాంటి తీర్పులు ఇచ్చారు, ఎంతకు అమ్ముడిపోయారు, ఇలా మొదలెట్టిద్దరండి పాటికి. ఇలా మొదలెట్టిద్దరు. అలాంటి దుర్మార్గులతో మూర్ఖులతో తలపడుతున్నాం మనం. కానీ ఈయనేమన్నాడు, కోర్టుల జోలికి వెళ్ళకండి, కోర్టుల మీద వ్యాఖ్యలు చేయకండి, అన్ని రూల్సే, అన్ని నీతి నియమాలు కట్టుబడి ఉంటాడు వ్యక్తి అయినా. అయితే నేను కోర్టు తీర్పుని నేనేమి శంకించట్లేదు, కోర్టు మీద ఏమీ నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ కోర్టు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ కోర్టు వ్యాఖ్యలను తీసుకుని మొత్తం వైసీపీ మీడియా, పెయిడ్ మీడియా, కూలి మీడియా, ఇంకో మీడియా నీలి మీడియా మొత్తం పెంట రచ్చ చేసి ఏదో నిజం అని జనాలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు కోర్టుల యొక్క పరిధి ఏంటి ఒకసారి అది చెప్తాను మీకు. తర్వాత కోర్టు అంటే సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి. ఇప్పుడు కోర్టుకి మనందరికీ జనరల్గా పాత సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, మన చట్టానికి, మన న్యాయానికి, ముఖ్యంగా మన కోర్టుకి కళ్ళు లేవు, ఓన్లీ చెవులే. కళ్ళు లేవని ఎందుకనంటే మీరు న్యాయదేవత బొమ్మ చూడండి, కంటికి కట్టేసి ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఎదురుగా ఉన్నవాడు ధనవంతుడా, అధికారంలో ఉన్నాడా, పదవిలో ఉన్నాడా, లేకపోతే పలానా కులవాడా అనేది చూడకుండా కేవలం చెవులతో విన్నది మాత్రమే, సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఇక్కడ న్యాయం వెలువరించబడుతుంది. కోర్టులు ఏదన్నా ఒకటి అంతే, ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా, ఈ రెండే. అయితే ఒకవేళ ఎక్కడైనా ఆధారం లేకుండా ఒక వ్యక్తి ఎక్కడో చీకట్లో ఎవడో చూడనప్పుడు ఒకటి చంపేశాడు, అక్కడ ఎవడు చూడలేదు, ఐ విట్నెస్ లేదు, అక్కడేమి సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. మరి ఆధారం లేకుండా ఒకవేళ పలానా వాడు చంపు ఉండొచ్చు, ఎందుకంటే ఆడికి గొడవైందని మనం కానీ కోర్టుకు వెళ్తే, నిజంగా అక్కడ ఆధారాలు లేవనుకోండి, చంపినోడు ఆడైనాడు, నిర్దోషి బయటకు వచ్చేస్తాడు. అదే మన చట్టం. ఇప్పుడు ఏ కోర్టును విమర్శించట్లే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చుండూరు అని ఒక ఘటన జరిగింది. దాదాపుగా ఎంతమంది, 8 మందా, 8 మందా లేకపోతే ఎంతమందో మీరు అలా కన్ఫ్యూజ్ చేయకూడదు. చుండూరు అనే ఘటనలో దళితుల్ని ఊచకోత కోసి చంపేసి ఆ డెడ్ బాడీల్ని ఇంట్లో సంచుల్లో కట్టేసి కాలంలో పారేస్తే అది చూడడానికి, ఆ పోస్ట్మార్టం చేయడానికి వెళ్ళిన డాక్టర్ కూడా పోస్ట్మార్టం చేసి ఇమీడియట్గా అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇంత దారుణమైన చంపడం, ఇంత దారుణమైన ఊచకోతని ఎక్కడ చూడలేదని అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంత ఘోరమైన కేసు, దేశాన్ని కుదిపేసిన కేసు ఇది 1991లో. ఈ కేసు ద్వారా దేశం మొత్తంలోని ఎస్సీ వాళ్ళందరికీ కూడా రక్షణ చట్టం ఉండాలి, లేకపోతే ఇలా చంపి పారేస్తారు వెళ్ళని చెప్పి SC/ST అట్రాసిటీ చట్టం అప్పుడే వచ్చింది. అంత పెద్ద కేసు అది. అలాంటి కేసులో ఏం జరిగింది చూడండి ఒకసారి. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్డ్ ది చార్జెస్ ఇన్ ది సుండూర్ మస్కేర్ కేస్, సిట్టింగ్ lack of evidence.
ది కేస్ ఇన్వాల్వ్డ్ ది alleged killing of 8 Dalit community members by members of the upper caste Reddy community on August 6, 1991. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు 8 మంది దళితుల్ని ఊచకోత కోసి చంపారు. ది సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, చంపిన వాళ్ళు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఇక్కడ జడ్జి గారు కూడా ఎల్ నరసింహారెడ్డి గారు. అండ్ ఎంఎస్ జైస్వాల్ టర్న్ డౌన్ ది verdict of the trial court, saying that the prosecution had failed to prove the following: the exact time of death, so and so ఏదో నిరూపించలేకపోయారట. ఎప్పుడు చచ్చిపోయారు, ఏం చేశారు అనేది నిరూపించలేకపోయారట ప్రాసిక్యూషన్. కేసు కొట్టేశారు. ఆ కేసు కొట్టేసినంత మాత్రాన ఆ చనిపోయిన ప్రాణాలు మళ్ళీ ఏమైనా తిరిగి వస్తాయా? చనిపోవడం, జనం చనిపోవడం, చంపబడడం నిజం, కానీ దానికి ఆధారాలు లేవనే ఒకే ఒక కారణంతో మొత్తం వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా వదిలేశారు. అంటే కోర్టు పరిధి ఎక్కడ దాకా ఉందండి? వాళ్ళ కంటికి కనిపించే ఆధారాలు, అంటే చెవులకు వినిపించే ఆధారాలు, ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు చెప్తుంది తప్ప, లేదు నిజంగా అక్కడ అన్యాయం జరిగినా కూడా న్యాయం అనేది సర్వ్ అవ్వదు. అంటే కోర్టు ఇచ్చే ప్రతి జడ్జిమెంటు న్యాయం జరిగినట్టు కాదు. అంటే ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. ఆధారాలు లేకపోతే కోర్టులు కూడా ఏమీ చేయలేవు. సో ఇక్కడ లడ్డు వివాదంలో ఆధారాలు, ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటని కోర్టు వారు ప్రశ్నించింది వాస్తవమే. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు కూడా చూపిస్తాను నేను. ఒక్కోసారి ఆ ఆధారాలు సరిపోలేదంటారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. అంత మాత్రాన అక్కడ అన్యాయం జరగలేదని కాదండి. ఇక్కడ సుప్రీంకోర్టు వర్సెస్ ప్రజాకోర్టు అని పెట్టాను. ప్రజాకోర్టులో ఏమనుకుంటున్నారు ప్రజలు? కోర్టుకు అయితే అన్ని ఆధారాలు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం అన్నీ కావాలి. ఏంటి ప్రత్యక్ష సాక్షులు, ఐ విట్నెస్ అన్నీ కావాలి. ప్రజలకి అవన్నీ లేకపోయినా ఈ జరిగిన విధానాన్ని బట్టి ప్రజలు ఒక ఐడియాకి అయితే వచ్చేస్తారు. కోర్టులో వాళ్ళు శిక్ష పడని చాలామంది ప్రజా కోర్టులో ఖచ్చితంగా వీళ్ళు నేరం చేసి వచ్చిన వాళ్ళరా, ఎదవలరా, ఇలా చంపేశారా, వీళ్ళు ఇచ్చేసారు. నిజంగా జరుగుతుంది అది. అంటే కోర్టుల పరిధి మనం ఎక్కడ దాకా ఉందో ఆలోచించాలి. కోర్టు తీర్పు అనేది అది చట్టపరంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ న్యాయపరంగా కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా కేసులు, ఇది ఒక్క కేసే కాదు. కారంచేడు ఘటనలో నిర్దోషులకు బయటకు వచ్చారు. ఇంకెలాంటి ఓన్లీ మన రాష్ట్రంలో జరిగిన 2 పెద్ద ఇన్సిడెంట్లు చెప్తున్నాను, కానీ మిగతా దేశంలో ఎంతోమంది అలా తప్పించుకుంటారు కోర్టుల నుంచి. ప్రతి నేరస్తుడికి కోర్టులో శిక్ష పడదు. సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మీదట అనే కదా జడ్జి గారు తీర్పిస్తారు. ఏమని? సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మీదట ఈయన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం, లేదా ఈయన శిక్ష వేస్తున్నాం. ఆ సాక్ష్యాలు, ఆధారాలన్నీ కూడా, అన్ని సాక్ష్యాలు, అన్ని ఆధారాలు కూడా అన్నిసార్లు పరిగణించరు. ఒకసారి సరిపోయిందంటారు, ఇంకోసారి అది సరిపోలేదంటారు. అంటే అది జడ్జి గారి ఆలోచన బట్టి ఉంటుంది. అప్పుడు జడ్జి గారు ఏ నిర్ణయం, ఇది కరెక్ట్ అని ఆయనకు అనిపిస్తే కరెక్ట్ అంటారు, లేదా ఆయనకి ఏదైనా అందులో రాంగ్ అనిపిస్తే లేదు ఇది నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అంటారు. కాబట్టి కోర్టుల పరిధి కూడా ఒకసారి మనం ఆలోచించాలి. కోర్టులు ఎక్కడ దాకా చెప్తే ఏ కారణాలతో ఎలాంటి తీర్పులు వస్తాయి. ఇదేదో నేను ఏదో ఒక విషయాన్ని 2 విషయాన్ని కోర్టు చేసి చెప్పట్లే, అలాంటివి చాలా